రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. గత ప్రభుత్వంలోని కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని కోరింది. ఇక కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వానికి 2 సార్లు లేఖ రాసింది కమిషన్. కేసీఆర్ విచారణ స్టేట్మెంట్ తర్వాత ఇప్పటికే సర్కార్కు 3 సార్లు లేఖలు రాశారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. గత ప్రభుత్వంలోని కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని కోరింది. ఇక కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వానికి 2 సార్లు లేఖ రాసింది కమిషన్. కేసీఆర్ విచారణ స్టేట్మెంట్ తర్వాత ఇప్పటికే సర్కార్కు 3 సార్లు లేఖ రాశారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. రేటు దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. శ్రీశైలం లైవ్ లో ఉన్నారు. శ్రీశైలం, ఏంటి కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన అప్డేట్స్? చంద్రిక, కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. గత ప్రభుత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి క్యాబినెట్ సమావేశాలు జరిగిన మినిట్స్ని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాశారు. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి అధికారుల విచారణ పూర్తయిన తర్వాత మీటింగ్ మినిట్స్ కోసం కమిషన్ చైర్మన్ ప్రభుత్వం లేఖ రాశారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారుల విచారణ పూర్తయిన తర్వాత 2వ లేఖ రాశారు. తాజాగా గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా 2 మాజీ మంత్రుల విచారణ పూర్తయిన తర్వాత కూడా మరోసారి ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి స్టార్టింగ్ నుంచి ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఎట్లాంటి నిర్ణయాలు క్యాబినెట్ భేటీలో జరిగాయనే అంశాలకు సంబంధించిన మినిట్స్ ఇవ్వాలని చెప్పి ఈ లేఖలో కమిషన్ పేర్కొంది. అయితే కమిషన్ అడిగిన అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ 3 విచారణ, అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటలతో పాటు గతంలో ఉన్నతాధికారులు కూడా క్యాబినెట్, అంటే గతంలో ఉన్నతాధికారులేమో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ అదేవిధంగా ఇతర మంత్రుల పేర్లు చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగానే చేశామని చెప్పి ఆ విధంగానే ప్రాజెక్టు ముందుకు సాగిద్దని చెప్పి చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగినటువంటి ఈ 3 విచారణలో వీళ్ళందరూ కూడా క్యాబినెట్ మీటింగ్లో అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్నామని, మీటింగ్లో క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాతనే ప్రతి నిర్ణయం కూడా అమల్లోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. వీరి 3 కూడా క్యాబినెట్ భేటీలో నిర్ణయాల ప్రకారమే ముందుకు వెళ్ళని చెప్తున్న నేపథ్యంలో ఆ మినిట్స్ మాకు సమర్పించాలని, తద్వారా వాటిని పరిశీలించిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ భావించారు. అందుకోసమే ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం కూడా నిన్న జరిగినటువంటి మంత్రులతో సీఎం సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కమిషన్ అడిగిన విధంగానే ఇరిగేషన్ అధికారులు ఆ సమాచారాన్ని పూర్తిగా కమిషన్కి ఇవ్వాలని చెప్పి ఆదేశించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఆ తర్వాత కమిషన్ ఆ వివరాలన్నీ కూడా చూసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే అధికారులతో పాటు ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్లో ఉన్నటువంటి ఈఎన్సీ నుంచి మిగతా సిబ్బంది అందరినీ కూడా ఎంక్వైరీ చేసినటువంటి కమిషన్ తాజాగా మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా 2 మంత్రుల విచారణ కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే నివేదిక ఇచ్చే తరుణంలో కమిషన్ గత ప్రభుత్వంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ మినిట్స్ను అడగడంతో దానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ మీటింగ్ మినిట్స్ అందిన తర్వాత దాని మీద ఒక స్టడీ, అంటే దాన్ని పరిశీలించిన తర్వాత కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే జూలై మొదటి వారంలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. ఈలోపు కమిషన్కు ఆ వివరాలంతే వాటిని పరిశీలించిన తర్వాత నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించే అవకాశం కనిపిస్తోంది. తద్వారా ఆ నివేదికలో ఎవరిని బాధ్యులు చేస్తారు, ఏ చర్యలకు సిఫార్సు చేస్తారనేది మాత్రం ఆసక్తిగానే మారింది. చంద్రిక.